ఈ పరిణామము మెగా అభిమానులందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. మెగా అభిమానులందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణలో జనసేన పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారేమో అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారికి ఒక కోరిక ఉంది, అదేంటంటే ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని. కానీ ఆయనకు ఆ కోరిక తీరలేదు. కనీసం డిప్యూటీ సీఎం అయినా అవ్వాలి అనేటువంటిది ఆయన కోరిక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి, ఇది కూడా తెలుగు రాష్ట్రమే కాబట్టి కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా అవ్వాలి అనేటువంటి కోరికతో ఉన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో కూడా గద్దరు అవార్డు ఫంక్షన్ కూడా జరిగినాయి. అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చిరంజీవి గారిని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి గారు వస్తున్నప్పుడు కూడా చిరంజీవి గారు కాలు మీద కాలేసుకొని కూడా కూర్చున్నారు ఆయన. ఇది అందరూ కూడా గమనించారు. ఆయన ఆ విధంగా కూడా అంటే నేను రేవంత్ రెడ్డి గారితో చాలా క్లోజ్ అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చిరంజీవి గారు చేశారు. సో ఇక్కడ చూస్తే ఏంటంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అయ్యుండి కూడా ఆ పొరుగు రాష్ట్రము అన్నట్టు మాట్లాడారు. పొరుగు రాష్ట్రం ఏంటి? చిరంజీవి గారి సినిమాలు తెలంగాణలో బాగా ఆడతాయి, అందరికి తెలిసిన విషయమే. ఆంధ్రాలో కూడా బ్రహ్మాండంగా ఆడతాయి. కానీ ఏంటంటే ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు తెలంగాణ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అనేటువంటిది కూడా మనకు బహిర్గతం అవుతున్నది. ఎందుకంటే ఆయన మాటల ద్వారా కూడా చేతల ద్వారా కూడా ఆయన తెలంగాణ రాష్ట్రానికే ఎక్కువ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పరాయి రాష్ట్రం అనే పదం అందుకనే ఆయన ఉపయోగించాడు అది కూడా మెగా ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి దీనికి ఎలాగా అంటే ఆల్రెడీ ఈ యొక్క జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఉంది. పోయిన ఎలక్షన్లో పోటీ చేసినప్పటికి కూడా ఎక్కడ గెలవలేదు. దీనికి కారణం ఏంటంటే సరైన నాయకులు లేకపోవడమే. మరి పవన్ కళ్యాణ్ గారేమో ఆంధ్రాలో కాన్సన్ట్రేట్ చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎం అవడం జరిగింది. మరి తెలంగాణలో కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ యొక్క జనసేన పార్టీ అధ్యక్షుడు అయిపోయి తెలంగాణలో కూడా విస్తృతంగా కూడా పర్యటన చేసి వీరైతే కూడా ఇక్కడ వేరే పార్టీలతో కూడా పొత్తు కూడా కుదుర్చుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ సీఎం అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇదే భావిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో మెగా అభిమానులు అందరూ కూడా వాళ్ళు వేసేటువంటి పనులకు కూడా కొంత అల్లు ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడం, ఇతర పార్టీలు వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తీసేటువంటి సినిమా మొన్న రీసెంట్గా సినిమా వచ్చింది. ఆయన సినిమా వాస్తవానికి బాగుంది సినిమా. కానీ ఏంటంటే ఆయన రాజకీయాల్లో ఉన్న కారణంగా కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్న కారణంగా కొన్ని ప్రతిపక్షాలు కూడా కావాలని ఆయన వ్యతిరేకించి సినిమాను అనుకున్నంత హిట్ కాకుండా చేసినాయి. సో దీనివల్ల కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మనస్తాపం చెందారు. అందుకనే రాజకీయంగా బలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఆంధ్ర తెలంగాణ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు. అందుకే కూడా చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణకు వస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణకు వస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని అంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా ఆయన ఆదేశాలు పాటించడం జరుగుతుంది. నెక్స్ట్ జనసేన పార్టీ తెలంగాణలో ఉంటుంది కదా, ఇప్పుడు అధ్యక్షుడిగా చిరంజీవి గారు రావటం, ఆ తర్వాత సీఎం రేసులు ఉంటారా? వచ్చే ఎలక్షన్ లో తెలంగాణ సీఎం రేస్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒక రిపోర్ట్ ప్రకారము జనసేన పార్టీకి కనీసం 10% ఓటు బ్యాంక్ ఉన్నది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు కనుక ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. దాదాపు 15% ఓటు బ్యాంక్ వచ్చినా సరే ఇతర పార్టీతో కూడా ఒప్పందం కూడా కూర్చుకుంటే ఖచ్చితంగా కూడా తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కూడా మెగాస్టార్ చిరంజీవి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఏదైనా ఉన్నా లేకపోతే ఇతర బలమైనటువంటి పార్టీలతో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కనుక ఒప్పందం కూడా చేసుకున్నట్టయితే వచ్చే ఎలక్షన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ప్రచారం వల్ల ఆయన ఖచ్చితంగా ఎలక్షన్లో గెలుస్తారు. ఆయన ఖచ్చితంగా కూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా చిరంజీవి గారు అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా కూడా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాని గురించే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యన కూడా సండేస్ ఇంకా కొన్ని సెలవు దినాల్లో కూడా తెలంగాణకి హైదరాబాద్కి వచ్చి వెళ్తున్నారు. హైదరాబాద్లో కొన్ని సమావేశాలు కూడా పెట్టడం జరుగుతుంది. చిరంజీవి గారి వాళ్ళకంటే పవన్ కళ్యాణ్ గారి సోదరుడైన నాగబాబు గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఆంధ్రాలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు. భవిష్యత్తులో కూడా నాగబాబు గారు కూడా తెలంగాణలో కూడా ఆయన యొక్క ప్రతాపం కూడా చూపించవచ్చు. కానీ ప్రస్తుతం ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ఆయన ఆంధ్రాలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా నాగబాబు గారు అయ్యి పవన్ కళ్యాణ్ గారు
సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయి మోదీ తర్వాత సనాతన ధర్మాన్ని కూడా ఆయన ప్రచారం కూడా చేస్తూ ఉప ప్రధాని స్థాయికి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్తారు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఆ దిశగా కూడా ఆయన స్టెప్స్ వేయడం కూడా జరుగుతుంది. త్వరలో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణలో అయితే మటుకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ముఖ్యమంత్రి లేదా కనీసం ఉప ముఖ్యమంత్రి అయినా సరే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా సరే మెగాస్టార్ చిరంజీవి గారు కనుక వస్తే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ దిశగా కూడా రాజకీయం కూడా ఈ యొక్క ఒప్పందాలు అనేటువంటివి కూడా జరుగుతున్నాయి, ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆంధ్ర అతనని అనుకుంటారు, మరి యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కూడా కబ్దల వాట్స్ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే పరాయి రాష్ట్రం అని మాట్లాడాడు. అంటే తనకు తాను తెలంగాణ వ్యక్తిగా చిరంజీవి గారు తనను తను ఎక్కువగా కూడా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే చిరంజీవి వీళ్ళంతా కూడా ఇప్పటి వాళ్ళు కాదు కదా, దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారికి మటుకు తెలంగాణలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తెలంగాణలో చిరంజీవి గారి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లు అవుతాయి, విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకా కూడా పెంచుకుంటే, ఓటర్లుగా కూడా మార్చుకుంటే ఖచ్చితంగా కూడా ఒక స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా అయినట్లయితే ఖచ్చితంగా కూడా ఆయన తన ఓటు బ్యాంకును కొంత పెంచుకొని వీలైతే ఇతర పార్టీతో కూడా వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, తెలుగుదేశం ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ, అదేవిధంగా తెలంగాణలో కూడా కూటమి ఏర్పడుతుంది. తెలంగాణలో కూడా అలాగే తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం అనేది వస్తుంది. జనసేన పార్టీ మరికొన్ని పార్టీలతో కూడా వచ్చే ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు ఒప్పందం కూడా కుదుర్చుకొని ఖచ్చితంగా ఈ రోజున అంత కూటమి ప్రభుత్వాలు అయిపోయినాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీరికి ఉన్నటువంటి కొంత ఓటు బ్యాంకుని మరొక పార్టీకి ఉన్న ఓటు బ్యాంకులు రెండింటిని కలిపి మూడో పార్టీ మీద వీళ్ళు గెలవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చే ఎలక్షన్స్ లో తెలంగాణ సీఎం గానీ డిప్యూటీ సీఎం అయినా సరే మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణకి అవుతారని భావిస్తున్నారు.